రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైనటువంటి టీడీపీ పార్టీ కావచ్చు, జనసేన పార్టీ కావచ్చు, అత్యధికంగా ఎమ్మెల్యే సీట్లు, ఎంపీ సీట్లు సొంత కులానికే కేటాయించుకుంటున్నాయి. దీన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలుగా బీసీలు ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా ఈరోజు బీసీల సమస్యలు పట్టించుకోవడానికి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ పట్టించుకోవడం లేదు. మనం చూస్తే ఈరోజు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అసెంబ్లీ సీట్లు కేటాయించిన తీరును చూస్తే, ఎంపీ సీట్ల తీరును చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. తిరుపతి జిల్లాలో 4 అసెంబ్లీ సీట్లు కేటాయిస్తే అధికార పక్ష పార్టీ 4 కూడా రెట్లకే కేటాయించడం జరిగింది. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో కేటాయించినటువంటి చిత్తూరు జిల్లాలో చిత్తూరు కావచ్చు, కుప్పం కావచ్చు, పలమనేరు కావచ్చు, అదేవిధంగా నగిరి కావచ్చు, అగ్ర కులాలకు మాత్రమే టికెట్లు కేటాయిస్తా ఉన్నది. దీన్ని తీవ్రంగా బీసీ సంఘాలు ఖండిస్తూ ఉన్నాయి. మేము అడుగుతా ఉండేది బీసీలను ఓట్ బ్యాంక్ గా చూడొద్దు, బీసీలను ఓట్లేసే యంత్రాలుగా చూడొద్దు అని చెప్పి రాజకీయ పార్టీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో 4 సంక్షేమ పథకాలు పెడితే వీళ్ళు ఓట్లేస్తారనేటువంటి భ్రమను మీరు ఖచ్చితంగా దాన్ని మానుకోండి. బీసీలని ఒక మెజార్టీ సామాజిక వర్గంగా చూడండి అని రాజకీయ పార్టీలకి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు కానీ ఇదే పద్ధతి కానీ మానుకోకపోతే బీసీలు మీకు ఓట్ల రూపంలో మీకు సమాధానం చెప్తారని చెప్పి బీసీ సంఘాలుగా మేము హెచ్చరిస్తున్నాం. అధిక భాగంలో ఉన్నటువంటి జనాలకి అల్పమైనటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీ సీట్లు కేటాయించడం, అల్పమైనటువంటి జనసంఖ్య కలిగినటువంటి కులాలకి, అగ్ర కులాలకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు కేటాయించడం, ఇదేనా సామాజిక న్యాయం జగన్మోహన్ రెడ్డి గారు? ఇదేనా సామాజిక న్యాయము? ఇదేనా బీసీలు ఉద్ధరించడం అనేది చంద్రబాబు నాయుడు గారిని, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని మేము హెచ్చరిస్తున్నాం, అడుగుతున్నాం. మీరు ఈ పద్ధతులు మానుకోకపోతే ఓటు రూపంలో మీరు మా నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత మీరు చవి చూడాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం రాజకీయ పార్టీలకి. నా పేరు భాస్కర్ యాదవ్, బీసీ కులాల సమైక్య కన్వీనర్గా ఉన్నాను నేను.